బీపీటీ ఎంఎల్టీ అనస్థీషియా కార్డియాలజీ రేడియాలజీ కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే అరోరా యూనివర్సిటీ ఉప్పల్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. హెయిర్ ఫాల్ ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఏంటి మ్యాటర్ అంటారా? దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే బట్టతల కూడా రావచ్చు, అది వంశం పారంపర్యంగా దారి తీయవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో జుట్టు రాలడం ఒకటి, బట్టతల ఒకటి, హెయిర్కి రంగులు రుద్దుకోవడము, లేదంటే తెల్ల జుట్టు రావడము, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి రాను రాను పరిస్థితి ఎలా అయిపోయిందంటే అప్పైనా దొరుకుతుందేమో కానీ జుట్టు దొరికే పరిస్థితి లేదు. చివరికి విగ్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఏం చేయాలి? ఏమన్నా ఆయుర్వేదంలో చికిత్స ఉందా? మరి జుట్టు బాగా రావాలి అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటి చిట్కా రెమెడీ ఏమైనా ఉందా అని తెలుసుకోవాలని మనలో చాలామందికి ఉంది కదా. ఎస్, ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు దాదాపు 35 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి సీనియర్ ఆయుర్వేద ఫిజిషియన్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఐడ్రీమ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. జుట్టు రాలడం ఒక ఎత్తు, తెల్ల జుట్టు ఇంకో ప్రాబ్లం, బట్టతల ఇంకో ప్రాబ్లము, అండ్ హెయిర్ కలర్కి సంబంధించి రకరకాల డై వేస్తే ఇంకో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మా అందరికీ కావాల్సింది ఒకటే ఒకటి, జుట్టు ఒత్తుగా ఉండాలి, నల్లగా ఉండాలి. ఏం చేయాలి? మీరు ఈ ప్రశ్న అడిగేసరికి అందరు నన్ను అబ్జర్వ్ చేస్తారమ్మా. మరి సార్కు జుట్టు లేదు, నెంబర్ 1. సార్ హెయిర్స్ వైట్గా ఉన్నాయి, నెంబర్ 2. కంప్లీట్గా బాల్డ్ హెడ్ బట్టతలు ఉంది, దానికి 3ది కూడా యాడ్ చేస్తున్నా చూడండి. సో 3 ఉన్నాయి కదా, మరి సార్ ఏమైనా వాడి దీనిలో కనీసం ఒకటైనా సక్సెస్ అయ్యింటే మనకు బాగుండు కదా అని చెప్పేసి జనాలందరూ కూడా ఈ అభిప్రాయంతో ఉంటారమ్మా. కాబట్టి జనరల్గా ఏంటంటే హ్యూమన్ టెండెన్సీ, అది సర్వసాధారణంగా వచ్చేదే. ఒక మనిషి ఒక టాపిక్ మీద మాట్లాడేటప్పుడు సో కన్సర్న్ది అదే ఆ వ్యక్తికి సంబంధించినటువంటిది ఉండి బాహ్యంగా కనిపించేది అయితే మరి అటువంటిది ఏదైనా ఉంటే ఆయన వాడుకోవచ్చు కదా అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుందమ్మా. సో దీని గురించి 4 మాటలు చెప్పేసేసి యాక్చువల్ ఫ్యాక్టు, సైంటిఫిక్గా దాని రీజన్స్, ట్రీట్మెంట్స్ కూడా చెప్తాను చూడండి. ఈ మధ్య కాలంలో మరి విపరీతమైన వివిధ రకాల కారణాల చేత హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. అదేవిధంగా గ్రే హెయిర్, వైట్ హెయిర్ సమస్యలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ఈ బాల్డ్ హెడ్ సమస్య కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అసలు మనం నిజంగా ఆలోచన చేస్తే ఇది 2 రకాలమ్మా, సాధారణము, అసాధారణము. సాధారణంగా ఈ హెయిర్ ఫాల్ కావడము, అదేవిధంగా ఈ యొక్క బాల్డ్ హెడ్ రావడము, అదేవిధంగా దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా వెంట్రుకలు రంగు మారడము మరి ఒక వయస్సు వచ్చిన తర్వాత సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇది సాధారణం. ఆ కోవలోకి నన్ను కూడా తీసుకోవచ్చు. ఇది నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఈ సాధారణ ప్రక్రియలు కూడా కొంతమందికి మరీ ముందు జరిగితే, కొంతమందికి తర్వాత జరుగుతుంటుంది. ఎక్కువ శాతం మంది గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ సర్వసాధారణంగా ఒక 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో క్రమక్రమంగా మరి ఇవన్నీ నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా హెయిర్ సంబంధించిన సమస్యలన్నీ కలుగుతుంటాయి. సో నా విషయం వరకు వచ్చేసరికి మరి మాకు అనువంశికం, హెరిడిటరీ, సో పూర్వీకులకు ఉండడం చేత, జెనెటిక్ ప్రాబ్లం చేత నాకు ఈ సమస్య కూడా ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి మొదలై ప్రస్తుతము మరి 65 ఇయర్స్లో ఈ స్టేజ్లో వచ్చింది. సో దీనికోసం అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోలేదండి, నెంబర్ 1. దీనికోసం అని చెప్పేసి ఆధునిక కృత్రిమ కాస్మెటిక్స్ వాడడం కానీ, లేకపోతే న్యాచురల్ రెమెడీస్ వాడుకోవడం కానీ ఇలాంటివి ఏవి ప్రస్తుతం పాటించడం లేదు, భవిష్యత్తు కూడా పాటించాల్సిన అవసరం లేదు. వాటి మీద నాకు ఆకాంక్ష, వ్యామోహం కూడా లేదండి. ఇక్కడ ఒక్క మాట మనం డిస్కస్ చేసుకుందాము. మార్కెట్లో రకరకాలుగా పబ్లిసిటీ అవుతుంది. బట్టతల ఉన్న వాళ్ళకు కూడా జుట్టు మొలుస్తుంది, లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, రకరకాల మెడిసిన్స్ వచ్చేసాయి, ఇంకా ఎందుకు బాధపడము అంటున్నారు. ఇది ఎంతవరకు, ఇది ఏమైనా అపోహ లేదంటే వాస్తవమే? చెప్తానండి, దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి సో ఈ విధంగా బట్టతల వచ్చినప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక చోట్ల పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికోసం అని చెప్పేసి మరి $1 మిలియన్ కూడా ఖర్చు పెడుతున్నానండి. సో ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ సౌందర్య పిపాస ఆకాంక్ష ఉన్నట్లయితే విగ్గు పెట్టుకోవడం నాకు ఒక మార్గం, రెండవది ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం ఒక మార్గం. కాబట్టి నేను ఏవి ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి నేనేదో ఫాలో కావడం లేదని చెప్పేసి అందరినీ ఫాలో కావద్దని చెప్పేసి నేను సలహా ఇవ్వనండి. సో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, అభిరుచులు, ఆసక్తులు వాళ్ళకు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇదంతా సాధారణంగా జరిగేటువంటి తంతు. కానీ అసాధారణ పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వయసులోనే మరి వెంట్రుకలు తగ్గిపోవడము, వెంట్రుకలు హెయిర్ లాస్ కావడము, వెంట్రుకలు బ్రిటిల్గా తయారవడము, వెంట్రుకలు పలచబడము, అదేవిధంగా మరి గ్రే హెయిర్ రావడం, వైట్ హెయిర్ రావడం మాత్రం అనారోగ్య లక్షణం.
ఖచ్చితంగా వాళ్ళు కేర్ తీసుకోవాలి. ఏమరపాటు పనికిరాదు, నిర్లక్ష్యం పనికిరాదు. దేహంలో ఉన్నటువంటి ఒక అనారోగ్యాన్ని ఈ వెంట్రుకల రూపంలో తల మీద మనకు ప్రత్యక్ష రూపంలో కొన్ని మనకు నిదర్శనాలు కనిపిస్తుంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళు కేర్ తీసుకోవడం తప్పులేదు. కానీ కాలానుగుణంగా ఈ రోజుల్లో ఏంటంటే మరి సౌందర్య పిపాస ఆకాంక్ష మరి చిన్న వయసు వాళ్ళకు తోడు పెద్ద వయసు వాళ్ళలో కూడా కలుగుతుంది కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం. పెద్ద వయసు వాళ్ళు కావాలన్నా ఇది వాడుకోవచ్చు. సో చిన్న వయసు వాళ్ళు సరే అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫార్ములా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మొదట్లోనే యొక్క నెగిటివ్ కామెంట్స్ రాయడం చేత ఏమవుతుందంటే మరి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి అత్యుత్తమైనటువంటి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియో మిస్ అయిపోతారనేటువంటి ఆ యొక్క ఆవేదనతో చెప్పేటువంటి 4 మాటలు అండి. సో మంచి వీడియో మిస్ అయిపోతారు. సో ఇప్పుడు నేను చెప్పేది గూగుల్ సెర్చ్లో చూడండి, వైద్యులను సంప్రదించండి, వైద్యుని అడగండి, అనుభవజ్ఞులను అడగండి. ఇప్పుడు ఈ ఫార్ములాలో నిజంగా వెంట్రుకలకు సంబంధించినటువంటి వెంట్రుకలకు ఉపయోగపడేటువంటివి గ్రైహరికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఆ యొక్క కెమికల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అడగొచ్చండి. గూగుల్లో గైడ్ ఉంది, మనకు గూగుల్ గురువు ఉంది, అందులో చూడొచ్చు. కాబట్టి అవి చూసేసి నచ్చినటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. ఇదేం సొంతం తయారు చేసుకునేది మనకు మార్కెట్లో దొరికేది కాదు. వేలాది రూపాయలు ఖర్చు కాదు, లక్షలాది రూపాయలు ఖర్చు కాదు. మరి ఎంతెంతో ఖర్చు పెడుతుంటారండి. కాబట్టి నాకు 35 సంవత్సరాల అనుభవంతో ఎంతోమందికి వాడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ని మళ్ళీ వేలాది మందికి లక్షలాది మందికి ఉపయోగపడుతుంది సదుద్దేశంతో నేను చెప్తున్నా అండి. సో దీనివల్ల నాకు ఉరిపోయేది ఏం లేదు. కాబట్టి నచ్చిన వాళ్ళు తయారు చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సరే ఇదంతా ఒకవైపు. కొంతమంది ఇవన్నీ మాకెందుకు సార్ మంచి ఫార్ములా చెప్పండి అని ఎదురు చూస్తుంటారండి. ఆ ఫార్ములాకి వచ్చేస్తాను చూడండి. వారానికి ఒకసారి ఈ యొక్క మెడిసిన్ని ఒక ప్యాక్ తయారు చేసుకొని వాడుకుంటడం వల్ల మంచి బెనిఫిట్స్ కలుగుతాయండి. ఎలాగ ప్యాక్ తయారు చేసుకోవాలంటే ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి, బావంచాల పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి, అదేవిధంగా నీలి ఆకు పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి, గోరింట పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. ఈ 4 పౌడర్లు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని మనం వారానికి ఒకసారి హెయిర్ ప్యాక్గా వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే రాత్రిపూట ఒక ఇనుప బాండి తీసుకొని ఇనుప బాండిలో ఒక కప్పు పెరుగు వేసేయాలండి. అంటే ఒక 200 ml. ఒక రోజు పులిసినటువంటి పెరుగు అయితే మరీ మంచిది. ఆ పెరుగు వేసేసి ఈ యొక్క పౌడర్, నేను చెప్పినటువంటి పౌడరు దాదాపు ఒక 30 గ్రామ్స్ 40 గ్రామ్స్ వేసేసి బాగా కలిపేసేసి ఉదయం దాకా అలాగే ఉంచేసేసి ఉదయం పూట బాగా కలిపేసేసి తలంతా అప్లై చేసేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత జస్ట్ వాష్ చేసేయాలి. నెక్స్ట్ డే కావాలంటే షాంపూ వాడుకోవచ్చు. ఈ విధంగా వారానికి ఒక్కసారి రెగ్యులర్గా ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే వెంట్రుకలు కోమలంగా నిగనిగలాడుతూ మరి సౌందర్యవంతంగా తయారేందుకు అవకాశం ఏర్పడుతుంది. వెంట్రుకలు బ్రిటిల్నెస్ తగ్గిపోయేసేసి వెంట్రుకలు ఆ యొక్క కరుగ్గా ఉంటాయండి. ఆయిల్ కంటెంట్ తక్కువైపోయి ఉంటుంది మనకు కొంతమందికి, అలాంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. అదేవిధంగా వెంట్రుకలు నల్లగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, కోమలంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, మృదువుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా చుండ్రు పేలు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొద్దిగా తెల్ల వెంట్రుకలు ఉండేటువంటి పరిస్థితి అయితే మన తెల్ల వెంట్రుకలు మరీ ఎక్కువ శాతం కాకుండా ఎక్కువ పెరగకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ముందు తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండేందుకు ఈ ఔషధం పనిచేస్తుంది. అంతేకాకుండా వెంట్రుక కుదుళ్ళ భాగంలో రక్త సరఫరా బాగా కలగజేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క హెయిర్ ప్యాక్లు ఉంటాయండి. కాబట్టి బావంచాలు చెప్పాను నేను. ఈ బావంచాల్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే నలుపుగా మార్చేటువంటి గుణం ఉంది. అంటే ఇందులో కొన్ని రకాల సొరాలిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటే ఈ వెంట్రుకలు ఉన్నటువంటి నలుపుతనాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. వెంట్రుకను నలుపుగా ఉత్పత్తి చేసేందుకు ఈ యొక్క బావంచాల నుండి సొరాలిన్స్ ఇలాంటి పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ మెలనోసైట్స్ అనేటువంటి ఈ యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో మెలనోసైట్స్ అనేటువంటి కణాలని ఉత్తేజితపరితం చేసేసి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ బావంచాలు ఉపయోగపడతాయి. కాబట్టి అదేవిధంగా ఉసిరికలో ఉన్నటువంటి సి విటమిన్ కానీ ఇతర రసాయన పదార్థాలు కానీ వెంట్రుకలకు చాలా చాలా మంచిది. నేను చెప్పినటువంటి ఈ యొక్క నీలి ఆకుపొడి తర్వాత గోరింటాకు పొడి దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పెరుగు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఈ ఫార్ములా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఫార్ములా ఈ ఫార్ములా అండి. బట్టతల వాళ్ళకి జుట్టు వస్తుందా అండి? రాదండి. కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. ఒక బట్టతలకు సంబంధించినంత వరకు నేను ఇంతకుముందే చెప్పినట్లు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పరిశోధనలు జరిగాయి తప్ప ట్రాన్స్ప్లాంటేషన్ శరణ్యము. మరి బట్టతల సమస్యతో భరించలేనటువంటి వాళ్ళు విగ్గు ప్రయత్నం చేసుకోవచ్చు, లేదంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం మంచిదండి. అప్లై చేసుకుని ఎంతసేపు ఉంచాలి? ఒక గంట, మ్యాక్సిమం ఒక 2 hours వరకు ఉంచుకుంటే సరిపోతుంది. రైట్. సో తెలుసుకున్నారు కదా వ్యూవర్స్, మరి జుట్టు రాలుతుంది, రంగు మారుతుంది, అండ్ జుట్టు విషయంలో చాలామంది శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళే కనుక ముందు మంచి జుట్టు రావాలంటే చక్కని రెమెడీ తెలుసుకున్నారు కదా, ట్రై చేయండి. ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.